అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ ఏంటంటే మనం చిల్లీ సీడ్స్ తీసుకుంటా ఉన్నారు. పత్తి కూడా చాలామంది అన్ని ఏరియాల్లో వేశారు. కర్నూలు ఏరియాలో అంటే కర్నూలుకు సంబంధించిన జిల్లా వైజ్గా చూసుకుంటే ఒక 20-25 రోజుల క్రాప్ అయితే అయినది. దాంతోపాటు మిగతా జిల్లాలు తెలంగాణకు వచ్చేలోపు కొన్ని ఏరియాలలో ఇప్పుడే అనేది మనం విత్తనాలు పెట్టడం జరిగింది, పత్తి విత్తనాలు. కొన్ని ఏరియాలో ఆంధ్రాలో చూసుకుంటే ఒక కారంపొడి దుర్గి ఏరియాలో కొంచెం సమ్మర్లో వేసిన కాటన్ అయితే ఉందండి. ఈ రకంగా మనం చూసుకున్నప్పుడు మనం అసలు మెయిన్గా ఇవాళ కాటన్ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తోటి రైతు మిత్రులకు షేర్ చేయండి. దాంతోపాటు మనం ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఈ వీడియో మొత్తం కూడా ఈరోజు పత్తి మీద ఖచ్చితంగా ఉండబోతుంది. ఈ పత్తి మీద ఏంటంటే పత్తి చాలామంది వేస్తున్నారు ఈ సంవత్సరం రైతులు. అసలు పత్తి వేసే రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, అసలు పత్తి వేసిన తర్వాత ఎలాంటి యజమాన్య చర్యలు అనేది మనం చేపట్టాలి, ఎలాంటి యజమాన్య చర్యలు చేపడితే మన పత్తిలో స్మార్ట్ అంటే తక్కువ టైంలో వచ్చే విత్తనాలు వేయటం జరుగుతుంది, ఎక్కువ కాల వ్యవధిలో ఉన్న విత్తనాలు వేయటం జరిగింది. ఈ తక్కువ వ్యవధిలో మనకి కాలపరిమితి వచ్చి ఒక 130-150 రోజుల్లో మనకి చేతికి వస్తుంది, మొత్తం కూడా పంట మొత్తం కూడా అయిపోతుంది. ఇంకో ఎక్కువ వ్యవధిలో వచ్చేసి ఒక 180 రోజుల్లో మనకి 200 మధ్యలో ఈ మొత్తం కూడా పంట అయిపోయే ఛాన్స్ ఉంది. కొంచెంమంది రైతులు తక్కువ వ్యవధిలో వేసేవాళ్ళు పత్తి పీకేసి మొక్కజొన్న పెసర అలాంటివి వేసుకుంటూ ఉంటారు. అలా వేసుకున్న వాళ్ళ రైతులకైతే ఖచ్చితంగా మనం యజమాన్య చర్యలు అయితే ఖచ్చితంగా చెబుదాము. యజమాన్య చర్యలు అంటే ఏంటి, అసలు పత్తి వేసిన తర్వాత పత్తిలో మనం ఎలాంటి ఫెర్టిలైజర్లు వేసుకోవాలి, పత్తిలో ఎలాంటి మందులు కొట్టుకోవాలి, దాంతోపాటు అసలు పత్తిలో మనకి అధిక దిగుబడి తీయడానికి వీలుగా ఏం చేయాలి, అసలు ఏం చేస్తే మనం అధిక దిగుబడి అనేది తీస్తూ ఉంటాం అని అనుకుంటే, ఫస్ట్ పత్తి వేసిన తర్వాత మొలక శాతం వచ్చిన తర్వాత మొక్క పెరిగిన తర్వాత మనకు 20 రోజుల నుంచి అయితే దాన్ని యజమాన్య చర్యలు పర్ఫెక్ట్గా మనం చేయాలి. మొదటగా మనం ఫెర్టిలైజర్ వేసుకోవాలి. ఈ ఫెర్టిలైజర్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా మన ఫెర్టిలైజర్ అంటే డిఏపి వేస్తాము, యూరియా వేసుకునేవాళ్ళు, ఇలా వేసుకునేవాళ్ళు ఉంటారు. అంటే నేను ఏమేయాలనేది ఈరోజు చెప్పను, కానీ దాని యజమాని చర్యలు చెప్తాను. మనం యజమాని చర్యలు అనుకుంటే మాత్రం మొదటగా మనం ఫెర్టిలైజర్ వేస్తాము. దాని ద్వారా కొంచెం వర్షాలు పడతా ఉంటాయి, గడ్డి మొలుస్తూ ఉంటుంది. ఈ పత్తి కన్నా కూడా గడ్డి ఎక్కువగా మొలవటం అనేది జరుగుతూ ఉంటుంది. మీకు కొన్ని ఏరియాలో చూడండి, మీరు ఆ గడ్డిని నిర్మూలించాలి. ఆ గడ్డిని నిర్మూలించుకుంటూ పత్తి అనేది మనం హైట్ పెంచుకునే విధంగా మనం యజమాని చర్యలు చేపట్టాలి. దాంతోపాటు మొదటగా మనం ఏంటంటే దాంతోపాటు గడ్డి మందులు కొట్టుకుంటూ ఉంటాం. ఆ గడ్డి మందులతోనే మనం అది కొన్ని రోజులు ఒక వారం తర్వాత ఎరుపయ్యి అదంతా ఎరుపెక్కి కూడా మొత్తం గడ్డి అనేది చావటం జరుగుతుంది. దాని తర్వాత మనం మళ్ళీ అరకలు కట్టుకొని దాని తర్వాత మనం ఆ గడ్డిని నిర్మించుకొని మంచిగా పదును చేసుకుంటూ ఉంటాం. దాని తర్వాత మంచి నీట్గా అయిపోతుంది. ఓన్లీ పత్తి ఒకటే మనకి కనపడతా ఉంటుంది. మనకి దాని తర్వాత ఏమొస్తుందంటే పత్తిలో కూడా మనకి ఎక్కువగా తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంక ఈ 4 సంబంధించిన మొదటగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. తెల్లదోమ వల్ల పచ్చదోమ వల్ల ముడత వస్తూ ఉంటుంది. నల్లి పేనుబంక వల్ల మనకు కూడా ఖచ్చితంగా పై ముడతో ఏ ముడత ఒకటి మొత్తం వచ్చి ముడసపోతూ ఉంటుంది. వెనక ఆకు వెనక అనగా రసం పీల్చుతూ ఉంటుంది. ఆకు మరి పత్తి ఆకు పెద్దగా ఉంటుంది కాబట్టి ఏది వచ్చినా అటాక్ చేసి ఆకు బ్యాక్ సైడు ఖచ్చితంగా రసం పీల్చడం వల్ల ఇలాంటి ముడత వస్తుంది. ఆ ముడత వచ్చినప్పుడు ఏమైంది, గ్రోత్ అనేది మనకి తగ్గుతూ ఉంటుంది, గ్రోత్ అనేది కనపడదు. ఇంకోటి ఏంటంటే సైడ్ బ్రాంచెస్ కూడా మనకు తగ్గుతూ ఉంటుంది. అలాంటి విషయాలలో మనం అలాంటికి సంబంధించిన కొన్ని మందులు మనం కనుక వాడుకున్నట్టయితే రసం పీల్చే పురుగులను మనం అరికట్టగలిగితే పత్తిలో మంచి గ్రోత్ వచ్చి మంచి గోడ పూత రావటానికి, మంచి సైడ్ పంగలు కూడా రావడానికి పత్తి బాగా తయారవుతుంది. దీని తర్వాత మొదటిగా మనం ఒక 40 రోజుల వరకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. 40 రోజులు 50 రోజులు దాటిన తర్వాత మనకి ఈ సక్కిం పెస్ట్ వస్తుంది, మనకి పురుగు వస్తుంది, మనకి పింక్ బాల్ అంటే గులాబీ రంగు పురుగు వస్తుంది. మనం ఏం చేయాలంటే పత్తిలో ఈ రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంకని అరికడుతూ కూడా మనం గులాబీ రంగు పురుగు కూడా అరికట్టుకోవాలి. గులాబీ పురుగుని అరికట్టుకుంటే మనం ఖచ్చితంగా మన పత్తి అనేది వెయిట్ రాదు. మనం అనుకున్న 10 క్వింటాలో 20 క్వింటాలో దిగుబడి అయితే తీయలేము. ఎందుకంటే వాస్తవంగా ఎప్పుడు వస్తుంది గులాబీ రంగు పురుగు అనేది, ఎప్పుడు వస్తుంది అంటే మనకు వాస్తవంగా 60 రోజులకో 70 రోజులకో ఒక 50 రోజులకో క్రాప్ సెట్ అవుతూ ఉంటుంది, అంటే పూత పడతా ఉంటుంది. ఆ పూత పడే ముందే
మనకి గులాబీ రంగు పురుగు అనేది అందులో జొరబడి ఆ కాయ కాయగా మనకి అవుతుంది కదా, పూత నుంచి కాయ కన్వర్ట్ అయినప్పుడు అందులోనే పురుగు ఉండి ఆ పురుగు ఆ కాయ ఏర్పడ్డ తర్వాత ఆ కాయలో ఉన్న గుజ్జును తినటం వల్ల మనకి ఆ పత్తి అనేది పగలదు. ఆ పత్తి పగలకపోవటం వల్ల కూడా మనకి లాస్ వస్తుంది. పత్తి అనేది మనకి పురుగు ఉండటం వల్ల ఇంకా మీకు తెలిసిందే దాని గురించి, మనకి పత్తిలో పురుగు ఎలాంటి ప్రాబ్లం చేస్తుంది అనేది కూడా. ఈ పత్తిలో ఇలాంటి గులాబీ పురుగుని కూడా మనం అరికట్టుకోవాలి. ఇంకోటి అంతే, గులాబీ రంగు పురుగు కన్నా ముందు మనకి లద్దె పురుగు, పచ్చ పురుగు వచ్చే ఛాన్స్ ఉంది. అంటే కొంచెం లావు ఉంటుంది పురుగు. ఈ ఆకు పై భాగంలో ఉన్న మనకి ఇలా కొమ్మల మీద మనకి సక్కింగ్ చేస్తూ ఉంటుంది, అంటే రసం పేలు. దానివల్ల కూడా లద్దె పురుగు, పచ్చ పురుగుని కూడా మనం కంట్రోల్ చేసుకోవాలి. లద్దె పురుగు, పచ్చ పురుగు మనకైతే పెద్ద ప్రాబ్లం ఏం కాదు పత్తిలో, అది ఒక్కసారి మందు కొడితే క్లీన్ అయిపోయింది. కానీ మనకి గులాబీ రంగు పురుగే మనకి మెయిన్ డేంజర్. గులాబీ రంగు పురుగు వల్లే మనకి పత్తిలో దిగుబడి అనేది తగ్గే ఛాన్స్ 100% ఉంది. ఈ గులాబీ రంగు పురుగుని అరికట్టుకోవాలి. ఈ రకమైన అంటే మనం ఫస్ట్ పత్తి వేసిన తర్వాత మనం గడ్డిని నిర్మూలించుకోవాలి. దాని తర్వాత వచ్చే రసం పీల్చే పురుగులైనా తెల్లదోమ, పచ్చ, నల్లి పీనుమని అరికట్టుకోవాలి. తర్వాత లద్దె పురుగు, పచ్చ పురుగుని అరికట్టుకోవాలి. దాని తర్వాత గులాబీ రంగు పురుగుని అరికట్టుకోవాలి. ఈ మధ్యలో ఇంకో ప్రాబ్లం వస్తుందండి, చాలామంది రైతులకి ఒక 70% పత్తి వేసిన రైతులకు ఇంకోటి వస్తుంది, పిండి నెల్లు అనేది సమస్య కూడా వస్తూ ఉంటుంది. పిండి నెల్లు అంటే మన కాడకి తెల్లగా వస్తుందండి, మొత్తం బూజులాగా వచ్చేస్తూ ఉంటుంది. దాన్నే పుండి నెల్లు అంటాం. అదొక ప్రాబ్లం. అదొక మనకి ప్రోప్రోపాస్ టెక్నికల్ కొట్టుకుంటే మరి తొందరగా అది క్లియర్ అయిపోయింది, దానికి కూడా ప్రాబ్లం లేదు. మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి గులాబీ రంగు పురుగు, రసం పీల్చే పురుగులైనా ఈ దోమ, నల్లికి సంబంధించినవి. ఇవి అరికట్టుకోలేస్తే మంచి దిగుబడి అయితే ఖచ్చితంగా రావటం. కానీ ఇప్పుడు మనం జూలైలో వేస్తున్నాం, లేదా జూన్లో వేస్తున్నాం. వేసిన తర్వాత మనకి సెప్టెంబర్లో అంటే ఆగస్టు లాస్ట్ వీక్ నుంచి సెప్టెంబర్లో మనకి వర్షాలు అనేది బేభత్సంగా పడతా ఉంటాయి, లేకపోతే వర్షాలు అసలు ఉండవు. దీనివల్ల ఏమవుతుందంటే చెట్టు అనేది వర్షాలు లేకుంటే న్యూట్రిన్స్ లోపం అనేది మనకి ఎక్కువ కనపడతా ఉంటుంది. అంటే చెట్టుకి కావాల్సిన పోషకాలు అందలేకపోవటం వల్ల కూడా చెట్టు మనకి ఆ వాటర్ ఫెసిలిటీ అనేది లేకపోవటం వల్ల కూడా చెట్టు అనేది అంత గ్రోత్ కనపడదు, ఎరుపు ఎక్కే ఛాన్స్ ఉంది. వర్షాలు ఎక్కువ ఉన్నా సరే మనకి పూత ఎంత వస్తుందో పూతలో 30 నుంచి 40% గోడ రాలే పరిస్థితి కూడా మనకి ఖచ్చితంగా కనపడతా ఉంటుంది. పత్తిలో ముఖ్యంగా గులాబీ రంగు పురుగుకి ఎలాంటి మందులు కొడతామో మనకి పత్తి గోడ రాలకుండా ఉండటానికి కూడా మనం అలాంటి మందులు కనుక ఖచ్చితంగా కొట్టుకోవాలి. ఆ రెండుని కనుక మనం చేసుకోలేస్తే మనకు ఖచ్చితంగా 10 క్వింటాల నుంచి 20 క్వింటాల మధ్యలో దిగుబడి ఖచ్చితంగా తీయొచ్చు. ఇలాంటి యజమాని చర్యలు చేపడితే 100% కూడా మనం అనుకున్న దిగుబడి అయితే ఖచ్చితంగా రైతుల చేతికైతే రావడానికి సిద్ధంగా ఉంటుంది. దీంతోపాటు మనం అనుకుంటే మన జనతా అగ్రికల్చర్ నుంచి ఎలాంటి ప్రోడక్ట్ చెప్పినా 100% ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ చెప్తాము. దాని ద్వారా రిజల్ట్ కూడా మీకు చూపించాం. మమ్మల్ని నమ్ముకున్న రైతులు, జనతా అగ్రికల్చర్ని నమ్ముకున్న రైతులు, ఏ రైతైనా సరే, లాస్ట్ టైం మనం వసుదా అని చెప్పాం. సపోజ్గా వసుదా అనేది ఎంత బంపర్ హిట్ అయిందో మీ అందరికీ తెలిసిన విషయమే. వసుదా కొట్టిన మిరప తోటలలో 100% 20 క్వింటాల దిగుబడి అయితే పక్కా వచ్చిందండి. దాంట్లో ఎలాంటి డోకా లేదు. వసుదా కొట్టిన వాళ్ళల్లో ఎవరికి దిగుబడి రాలేదని అభ్యంతరం లేదు. నాకు చెప్పిన రైతులలో నేను 100% నాకు చెప్పారు రైతులందరూ. వసుదా కొట్టిన తర్వాత ఆ పూత, గ్రీనిష్, నలుపుకి ప్లస్ ఆ వచ్చే ఇగురు ఎలాంటి ఇగురు వసుదా కొట్టిన రైతుకు మాత్రమే తెలిసింది ఆ రిజల్ట్. ఆ విధంగా మనం రిజల్ట్ ఇస్తాం, మీకు ఎలాంటి డోకా లేదు. రైతుల నుంచి మా నుంచి రైతులు మంచి గుడ్డు ప్రోడక్ట్ మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఈ విధంగా చూసుకుంటే పత్తి మీద కూడా మనం ప్రోడక్ట్లు తీద్దాం, రైతుల కోసం తీద్దాం, మంచి ప్రోడక్ట్ అందిద్దాం అనే ఆలోచనతో మేమున్నాం. మంచి కాస్ట్లో మంచి రైతులకి మంచి దిగుబడి వచ్చేది మనం ఖచ్చితంగా ప్రోడక్ట్లు అందిద్దాం. ఆ విధంగా చూసుకుంటే మీకు పత్తిలో మన ద్వారా అంటే మన ఛానల్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే రాబోతుందండి. అదేంటంటే తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంక ఈ 4 కంట్రోల్ అయ్యి ఆకు మంచిగా నీట్గా వచ్చేసి మనకి వచ్చిన తర్వాత మంచి సైడ్ పంగల్ రావాలి, బ్రాంచెస్ రావాలి, మంచి గ్రోత్ ఎక్కాలి, ప్లస్ నలుపు రావాలి. ఇలాంటి ప్రోడక్ట్ని మీ అందరికి కూడా ఖచ్చితంగా మేము పరిచయం చేయబోతున్నాము. అది రైతులు వాడిన తర్వాత ఖచ్చితంగా వాడిస్తున్నాము. ఆల్రెడీ మేము డెమోలకు ఇచ్చాం, అంత బాగానే ఉంది. మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. 100% మీకు సాటిస్ఫైగా అయితే ఈ ప్రోడక్ట్ ఉండబోతుంది కూడా. దీన్ని వాడుకున్న రైతులు ఖచ్చితంగా
100% రిజల్ట్ అయితే తీసుకుంటారు. ఎందుకు చెప్తున్నా అంటే మేము లాస్ట్ ఇయర్ వసుదాని ప్రోడక్ట్ తెచ్చాము, దాన్ని ఏ రకంగా మేము ఇచ్చాము అనేది మీ అందరికీ తెలిసింది. అలాంటి అలా ఉండబోతున్న ప్రోడక్టే మళ్ళీ ఒక పత్తి మీద ఖచ్చితంగా అలాంటి ప్రోడక్ట్ ఒకటి ఈ దోమకి, నల్లికి, పేను బంక్కి క్లియర్ అవ్వడానికి మంచి ప్రోడక్ట్ అయితే మీ ముందుకు తీసుకొస్తాము. ఖచ్చితంగా దాని పేరు కూడా చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా ఇప్పుడే చెప్పమంటే చెప్తా, లేకపోతే కాటన్ మీద స్ప్రే చేయించిన తర్వాత చెప్పమంటే చెప్తా. దాని పేరే ఓజీ అనేది మనం కాటన్ ప్రోడక్ట్ ఉండబోతుంది. ఖచ్చితంగా అది అందరికీ మంచి అందుబాటులో వస్తుంది. మీకు కావాల్సిన ఏరియాలో డీలర్ దగ్గర ఖచ్చితంగా దొరుకుతుంది. అక్కడ తీసుకొని స్ప్రే చేస్తే మంచి మెతకదనం వస్తుంది, నలుపు వస్తుంది, ఈ సక్కింపేసిన రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేస్తుంది, మంచి గ్రోత్ వస్తుంది. ఇంతకన్నా రైతుకి ఏం కావాలి? ఇది 20 రోజుల నుంచి ఎన్ని రోజులకైనా స్ప్రే చేయొచ్చు. 60, 70 రోజులు, 80 రోజుల వరకు కూడా ఇలాంటి ప్రోడక్ట్ని మనం స్ప్రే చేసుకున్నట్టయితే మంచి దిగుబడితో పాటు మనం ఈ కంట్రోల్ చేసుకుంటాం. దీని ద్వారా మనకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది. మనం ఓకే అండి, రైతులకి ఈరోజు మొత్తం కూడా ఖచ్చితంగా యజమాని చర్యలు చెప్పి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి క్లియర్ చేసుకోవాలి, ఎలాంటి క్లియర్ చేసుకుంటే మనకి దిగుబడి వస్తుందని మీకు పూర్తి క్లారిటీ ఇచ్చానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.